హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఏంటో చూద్దాము. మొదటిగా బీరకాయది పొట్టంతా తీసుకున్నానండి. వీటిలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలిసిందండి. ఇది రక్తహీనతకి బాగా ఉపయోగపడుద్దట. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అరుగుదలకు బాగా పనిచేస్తుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా దోహదపడుద్ది. ఇది ఇప్పుడు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్నాక వేపుకోవాలి. దీంట్లో ఒక పావు నూనె పోసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత బీరకాయ పొట్టు వేసేయాలండి. ఇలా వేపుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లోనే వేపుకోవాలి, సిమ్ము పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కాస్త వేగిందండి. ఇందులో కాసిని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది రుచికి. ఇందులోనే కాసిన నువ్వులు కూడా వేయాలండి. అలాగే ఒకటి పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ముక్కలు ఇందులో వేసేయాలి. ఇదిగోండి, చక్కగా వేగింది ఇది. ఇప్పుడు దీన్ని చల్లగా అయిన తర్వాత ఒక జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇది బాగా వేగింది కదండి ఇలాగా. ఇప్పుడు చల్లగా అయింది. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నానండి. మామూలుగా అందరూ పెనాల్లో వేసేస్తారు, వేపుకుంటారు, కానీ నేను వేపను. ఆ తర్వాత కాసిన్ని ఎల్లిపాయ రెబ్బలండి, కాస్తంత కొత్తిమీర, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా రాళ్ళు ఉప్పు అండి. మళ్ళీ మీకు రుచికి కావాలనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఇందులో చింతపండు నీళ్ళు పోసి మిక్సీ పట్టాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ పోయాలి, ఎక్కువగా ఒకటేసారి పోసేయకుండా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టాలన్నమాట. మెత్తగా అయింది లేదో చూసుకుంటూ. ఇదిగోండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాళింపు వేసుకోవాలి. తాళింపు వేసుకోకుండా తినేయచ్చు, కాకపోతే తాళింపు వేస్తే కాస్త రుచి యాడ్ అవుద్ది. ఒక పావు నూనె పోసుకున్నాను. ఇది కాస్త కాగనివ్వండి. దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక రెల్ల కరివేపాకు, తర్వాత ఒక 4-5 ఎల్లిపాయ వేస్తున్నాను. 2 టీ స్పూన్లు శనగపప్పు వేసానండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు మినపప్పు వేస్తున్నాను. ఇవి వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇందులో కొంచెం ఒక చిటికెడు మెంతిపొడి వేస్తున్నానండి. మెంతిపొడి వేస్తే సువాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు, పొయ్యి ఆపేసి. ఇది వేసేసానండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఎంత బాగుంటుందో దోశల్లోకి అంతే బాగుంటుందండి. జ్వరం వచ్చినా కానీ నోరు బాగోలేనప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇదండి ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు తెలియజేయండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందు ఉంటాను. సెలవా మరి.